మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్కు జీవీఎంసీ నోటీసులు జారీ చేసింది. మింది గ్రామం చిట్టివానిపాలెంలో ఎలాంటి అనుమతులు తీసుకోకుండా G+4 వాణిజ్య భవన సముదాయం నిర్మించడంతో ఈ నిర్ణయానికి వచ్చారు అధికారులు. వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించారు అధికారులు. అయితే వివరణ ఇవ్వని పక్షంలో నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు. ఈ భవన నిర్మాణంతో మాస్టర్ ప్లాన్ నిబంధనలు పాటించలేదని, పన్నులు కూడా చెల్లించలేదని జీవీఎంసీ చెప్తోంది. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్కు చంద్రబాబు సర్కార్ షాక్ ఇచ్చింది. ఆయనకు సంబంధించి షాపింగ్ మాల్ను నిబంధనలకు పూర్తిగా విరుద్ధంగా కట్టారంటూ అధికారులు చెప్తున్నారు. అయితే జీవీఎంసీ 70వ వార్డు పరిధిలోని గాజువాక సమీప చిట్టివానిపాలెం దగ్గర నేషనల్ హైవేకు ఆనుకుని అమర్నాథ్ 5 అంతస్తుల భవనం నిర్మించారు. ఇక జీవీఎంసీ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదని చెప్తున్నారు. ఏపీసీ స్వయంగా అమర్నాథ్ ఇంటికి వెళ్లి ఈ భవనంపై నోటీసులు అందించారు. 7 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని, లేని పక్షంలో ఉద్దేశపూర్వకంగానే నేరంగా పరిగణించబడుతుందని నోటీసుల్లో హెచ్చరించారు. ఇక జీవీఎంసీ పరిధిలోని 70వ వార్డులో చట్టివానిపాలెం దగ్గర మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్కు సర్వే నంబర్ 79/7లో సుమారు 447.33 చదరపు గజాల స్థలం ఉంది. 2021 ఫిబ్రవరి 9న 10,000 చెల్లించి ప్లాన్కు దరఖాస్తు చేశారు. అయితే ఎల్టీపీ లాగిన్లో ఎంత ఫీజు చెల్లించాలో చూపించినప్పటికీ పన్నులు మాత్రం చెల్లించకపోవడంతో ఆ దరఖాస్తు అక్కడే ఆగిపోయింది. ఇక 46 చదరపు గజాల గిఫ్ట్ డీడ్ కూడా జీవీఎంసీకి చేయలేదని చెబుతున్నారు అధికారులు. ఇక జీవీఎంసీ అనుమతులు లేకుండానే అక్కడ G+4 షాపింగ్ మాల్ నిర్మించారు. అంతేకాదు, ఎన్నికల సమయంలో కూడా ఈ భవనంలో పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. గతేడాది నవంబర్, డిసెంబర్లో కూడా అనుమతులు లేని ఓ నిర్మాణంపై జోన్ 6 నుండి 2 సార్లు నోటీసులు ఇచ్చారు. కానీ భవన నిర్మాణం మాత్రం పూర్తి చేశారు.